వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావలపల్లి మహేష్ చంద్ర భరద్వాజ్‌ను. కన్సల్టెంట్‌ను, ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్‌ను. తాడు, ఈ తాడు హిందీలో రస్సీ అంటాం, ఇంగ్లీష్‌లో థ్రెడ్ అంటాం. నాకు వచ్చిన భాషలు చెప్పాను. ఇంకా అనేక భాషలు ఏ భాష అన్నా కూడా ఇది ఒక తాడు. మన మాతృభాషలో, మన తెలుగు భాషలో మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందాం. ఈ తాడు అనేది కొన్ని పోచల కలయిక. పోగులు, పోచలు వాటెవర్ ఇట్ మే బి. ఒక గడ్డి పోచ గూడా అది ఇండివిడ్యువల్‌గా ఉంటే దాన్ని ఈజీగా మనం తెంపగలం. అలాగే ఈ పోచలతో కూడిన ఈ దారాన్ని సింగిల్‌గా ఉంటే ఈజీగా చిన్న పిల్లవాడు గూడా ఇట్లా లాగితే తెగిపోతది. అదే కొన్ని పోచల కలయిక అయిందనుకో, దాన్ని ఇట్లా లాగితే తెగదు. గడ్డి పోచలతో కూడుకున్న తాడు మహాబలం ఎంత బలం ఉన్న ఏనుగును గూడా కట్టేస్తది. ఇది ఈ తాడు మనకిచ్చే సందేశం ఏంటిదంటే, ఈ ప్రాణం లేని ఈ తాడు ప్రాణం ఉన్న మనుషులకు వాళ్ళ మెదళ్ళకి ఎక్కిచ్చే విషయం ఏందంటే, ఐకమత్యత యొక్క ఈ యూనిటీ యొక్క ఆవశ్యకత గురించి చెప్తుంది. నువ్వెందుకు ఐకమత్యంగా ఉండాలి అనేది ఈ తాడు సందేశం ఇస్తుంది. ఇది ఎలా అంటే, మనం కట్టుకునే వస్త్రం దాని పేరు ఏదైనా గానీ, షర్ట్ అను, ప్యాంట్ అను, తర్వాత చీర అను, లుంగీ అను, ఏదన్నాను దాని పేరు ఏదైనా పెట్టు, కప్పుకునే బెడ్‌షీట్ కావచ్చు, ఏదన్నాను ఒక డోర్ కర్టెన్ ఏదన్నా గానీ, ఇది కొన్ని పోచల కలయిక, కొన్ని దారాల కలయిక. అప్పుడే గానీ అదొక దృఢంగా ఉండగలదు. అంటే ఈ తాడేం చెప్తున్నది? నీ 4 గోడల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన ఏ అభిప్రాయ భేదాలు ఉండడం అనేది చాలా సహజం గనక, ఒక విషయానికొస్తే ఫైనల్‌గా అందరిది ఒకటే రాగం, ఒకటే పల్లవి, ఒకే తాళం గావాలని చెప్తున్నది. ఇప్పుడు ఎవరైనా పాట పాడారనుకోండి. వాటి సందర్భానుసారంగా ఆ వాయిద్యాలు కూడా ఉంటాయి. ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాయిస్తే అది ఎట్లుంటది? అలాగే నాట్యం ఉన్నదనుకోండి. అది లయబద్ధంగా చేస్తే అందరూ కలిసి చేస్తేనే అది ఒక చూడబుద్ధి అయితది, బాగుంటది. ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు స్టెప్స్ చేస్తే ఎలా ఉంటది? అలాగే ఈ తాడిచ్చే సందేశం ఏందంటే, నీ వ్యక్తిగత కుటుంబ విషయంలో గాని, ఒక వ్యాపార సంస్థ విషయంలో గాని, ఒక పాలన విషయంలో, ప్రభుత్వాల విషయంలో గాని, ఏ విషయంలో గాని సమాజంలో ఒక ధర్మం విషయంలో గావచ్చు, ఒక గుడి విషయంలో గావచ్చు, ఏ విషయంలో గావచ్చు ప్రపంచంలో. ఏ విషయంలోగా ఈ యూనిటీ యొక్క ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నది. ఐకమత్యత, యూనిటీ. ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్ యొక్క దానికి సంబంధించిన అవసరాలు గావచ్చు, సౌకర్యాల గురించి గావచ్చు కానీ, ఒక కాలనీ యొక్క అవసరాల గురించి గానీ, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క వ్యక్తిగతంగా ఇండివిడ్యువల్‌గా అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా, ఒక టాపిక్, ఒక విషయం అంటూ వస్తే, ఖచ్చితంగా యూనిటీ అనేది లేకుంటే చాలా చాలా నష్టపోతారు. కాలం గనుక మనం వెనక్కి తీసుకురాలేం గనుక, నీకు నష్టం సంభవించినాక నీకు జ్ఞానోదయం, అయ్యో! అప్పుడు అట్లా చేసేదుండే, ఇప్పుడు ఇట్లా చేసేదుండే, అప్పుడు ఎట్లా ఉండేది. ఇవేవి పనిచేయవు. కనుక ఈ ఐకమత్యత అనేది ఎప్పుడైతే ఉంటదో, అక్కడ ఒక కుటుంబం గాని, ఒక వ్యవస్థ గాని, ఏదైనా గాని, ఒక దేశం గాని చాలా బలంగా, దృఢంగా ఉండగలుగుతుంది. సో, తాడు యొక్క ఈ ప్రాణం లేని యొక్క తాడు ఇచ్చిన సందేశాన్ని, నాకు ఇన్ని డిగ్రీలున్నాయి, ఇంత జ్ఞానం ఉన్నాయి, ఇంత పెద్దోడిని అని అనుకుంటే సరిపోదు. ఉండని అది మంచిదే. కానీ అసలు సిసలైన ఈ ఐకమత్యత గురించి ఎప్పుడైతే నువ్వు విస్మరిస్తున్నావో, ఒక వ్యాపార సంస్థలో లాభం రావాలన్నా గానీ, అక్కడ పనిచేసే వాళ్ళందరిది కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఐకమత్యత అవసరం. అప్పుడే గాని ఆ సంస్థ లాభాల నడుస్తది. అలాగే ఒక ప్రభుత్వం గూడా అంతే. డిపార్ట్‌మెంట్ మనకి కోఆపరేషన్, కోఆర్డినేషన్ కంపల్సరీ. ఎప్పుడైతే ఈ ఐకమత్యత అంటూ ఉండదో, అక్కడ ఆశించిన రిజల్ట్స్, ఈ సక్సెస్ రేట్ అనేది ఉండదు. సో, అందువలన
కుటుంబ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక కడపోతల దాటిపోయినాక విలువ ఉండదు. అందువలన ఈ తాడిచ్చిన సందేశాన్ని నేను నాకు నేను గ్రహించిన విషయం చెప్పాను. దయచేసి మీరందరూ గ్రహించి ప్రతి విషయానికి భిన్నాభిప్రాయాలున్నా ఫైనల్ డెసిషన్ అందరూ ఐకమత్యంతోనే ఉంటారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలని కోరుకుందాం. అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుందాం. ఉంటాను. దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు నా వేదిక యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. శుభాకాంక్షలు.